మరొకసారి చెప్పండి, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రములు కలుగునుగాక, దేవునికి స్తుతి కలుగునుగాక. గడిచిన కాలములు, గడిచిన సంవత్సరాలన్నీ కూడా ఆయన నిన్ను నన్ను మనందరినీ కాచి కాపాడి ఆయన ఆరోగ్యకరమైన రెక్కల క్రింద భద్రపరిచిన విధానాన్ని బట్టి యేసయ్యకు మాత్రమే స్తుతి కలుగునుగాక. క్రీస్తునందు ప్రియ దేవుని జనాంగమా, దేవుని మాటలు మనము చాలా శ్రద్ధగా ఆలకిద్దాం. ఈరోజు దేవుని వాక్యములో నుండి ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తున్నాను. యెషయా గ్రంథం 66వ అధ్యాయము 13వ వచనం చదువుకుందాం. ఈరోజు తల్లుల దినోత్సవము గనుక మదర్స్ డే శుభ సందర్భముగా తల్లులైన వారందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. నాకంటే చిన్నవారు కావచ్చు, పెద్దవారు కావచ్చు, తల్లులైన వారందరికీ ప్రభు పేరట కృపా సమాధానములు కలుగునుగాక. దేవుని వాక్యములో తల్లికి చాలా ప్రాధాన్యత ఇవ్వబడి ఉన్నది. ఈరోజు వాక్య అంశమంతా కూడా మదర్స్ డే గనుక తల్లిని గురించి కొన్ని మాటలు చెప్పి నేను ముగిస్తాను. దేవుని వాక్యములో ఒకని తల్లి వానిని ఆదరించినట్లు నేను మిమ్మును ఆదరించెదను, యెరూషలేములోనే మీరు ఆదరింపబడుదురు. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభుని స్తుతిద్దామా. వ్రాయబడిన వాక్య భాగము ఏమనగా, ఒకని తల్లి వానిని ఆదరించినట్లు నేను మిమ్ములను ఆదరించెదను. అది యెరూషలేములోనే ఆదరిస్తాను అనే మాట మనము చూస్తున్నాం. ఓకే, ఇక్కడ తల్లి అనేటువంటి పదం ఒకటి భౌతికంగా ఆలోచన చేయొచ్చు, రెండోది ఆత్మీయంగా కూడా మనము ఆలోచన చేయాలి. ఆత్మీయమైనటువంటి తల్లి యెరూషలేము. అందరు చెప్పండి, ఎవరు? యెరూషలేము ఆత్మీయమైన తల్లి, ఆత్మీయ తల్లి యెరూషలేము. యెరూషలేము తల్లి లాంటిది అని దేవుని వాక్యములో రాయబడి ఉంది. యెరూషలేములో ఏముంది అంటే దేవుని మందిరం ఉంది. ఏముందంట చెప్పండి, ఏముందంట? యెరూషలేములో దేవుని మందిరం ఉంది, దేవుడు కోరుకున్న స్థలం ఉంది. అందుకని ఆ స్థలానికి వచ్చిన వారందరికీ ఓ గొప్ప ఆదరణ దొరుకుతుంది. ఆ స్థలములో అడుగుపెట్టిన వారందరికీ నెమ్మది దొరుకుతుంది. తల్లి ఒడి ఎలాంటిదంటే, ఎంత కష్టం వచ్చినా, ఎంత బాధ వచ్చినా గమనించాలి, తల్లితో ఆ బాధ అంతా కూడా చెప్పుకుంటే తగ్గిపోతుందని చాలామంది చెప్తూ ఉంటారు. గమనించాలి. అందుకని తల్లి లాంటి యెరూషలేము అని మీకు ఎందుకు చెప్తున్నానంటే, తల్లి లాంటి యెరూషలేములో ఆదరణ దొరుకుతుంది. ఏం దొరుకుతుంది చెప్పాలి? ఏం దొరుకుతుంది? ఆదరణ. తల్లి సంబోధన అంతా కూడా ఆదరించే రీతిగానే ఉండాలి. విషము నూరిపోసేటువంటి తల్లులుగా ఉండకూడదు. విషము ఏ కుమారునికి కానీ ఏ కుమార్తెకు కానీ ఎప్పటికీ తల్లి విషాన్ని నూరిపోయకూడదు. గుర్తుంచుకోండి. పిల్లలకు ప్రేమను మాత్రమే పంచాలి, పిల్లలకు ప్రేమను మాత్రమే నేర్పించాలి. పిల్లలకు ఆదరించేటట్లు, పిల్లల్ని ఆదరించేటట్లు, వారిని బలపరిచేటట్లు ప్రతి తల్లి మాట్లాడాలని దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది. దేవుని వాక్యములో ఆదరణ అనేది చాలా ప్రాముఖ్యమైంది. ఎవరికి ఎక్కడ ఏ రీతిగా ఆదరణ దొరుకుతుంది అంటే దేవుని మందిరములో దొరుకుతుంది. యెరూషలేము అనగా దేవుని మందిరము తల్లి లాంటిది.
ఇప్పుడు మీరు కూర్చొని ఉన్న ఈ మందిరం అంతా కూడా ఎలాంటిదంటే తల్లి లాంటిది. ఎలాంటిది? దేవుని మందిరం ఎలాంటిది? తల్లి లాంటి. ఒకని తల్లి వాణిని ఆదరించినట్లు నేను మిమ్ములను ఆదరిస్తాను అన్నాడు. దేవుని మందిరము తల్లి లాంటిది. సేవకులమైన మాకైనా కావచ్చు, విశ్వాసులైన మీకైనా కావచ్చు, ఈ ప్రపంచంలో ఏ మానవునికైనా మందిరం అనేది ఒక తల్లి లాంటిది. ఈ మందిరములో ఏమి దొరుకుతుంది అంటే ఆదరణ దొరుకుతుంది. హల్లెలూయా. బైబిల్ గ్రంథంలో మనకు తెలిసినటువంటి ఒక సుపరిచితురాలు ఉంది, హన్న. ఎవరండి? హన్న తెలుసు కదా మీ అందరికీ. హన్న ఎక్కడ ఆమె ఆదరణ పొందుకుంది, ఎక్కడ ధైర్యం పొందుకుంది, ఎక్కడ ఆమె సమాధానం పొందుకుంది అంటే దేవుని మందిరములోనే ఆదరణ పొందుకుంది, దేవుని మందిరములోనే సమాధానం పొందుకుంది, దేవుని మందిరములోనే ధైర్యము పొందుకుంది, దేవుని మందిరములోనే దైవికమైనటువంటి బహుమానమును ఆమె సంపాదించుకున్నది. కొట్టు చప్పట్లు గట్టిగా. హల్లెలూయా. తల్లి లాంటి మందిరాన్ని ఎప్పుడు కూడా మనం విడిచిపెట్టి వెళ్ళిపోకూడదు. మీ అమ్మ సాయంత్రానికి మీరు ఇంటికి వెళ్ళకపోతే అమ్మ ఎదురు చూస్తూ ఉంటుంది. నా కొడుకు ఇంకా రాలేదు, నా కూతురు ఇంకా రాలేదు. ఎవరు ఎదురు చూస్తారు? అర్థమైందా మీకు? చూస్తారా చూడరా? స్కూల్ నుంచి వచ్చేసరికల్లా టైం అయింది, ఇంకా రాలేదు, నా పిల్లలు ఇంకా రాలేదు, నా కొడుకు ఇంకా రాలేదు, నా కూతురు ఇంకా రాలేదు, కాలేజీ నుంచి ఇంకా రాలేదు, స్కూల్కి వెళ్ళిన వారు ఇంకా రాలేదు, పనికి వెళ్ళిన వాడు ఇంకా తిరిగి రాలేదు, ఇంకా తిరిగి రాలేదు అని వారు ఎదురు చూస్తూనే ఉంటారు. తల్లి లాంటి మందిరాన్ని పోగొట్టుకొని ప్రక్కకు పెట్టి మనం ఏమి సంపాదించలేము, ఏమి కూడబెట్టుకోలేము. గుర్తుంచుకోండి. మీ పిల్లలు ఒక నిమిషము, ఒక గంట, ఒక 2 రోజులు, ఒక రోజు, ఒక గంటనో 3 గంటలో ఆలస్యం అయితే మీరు వారి కొరకు ఎంతగా పరితపించిపోతారో, జీవము గల దేవుని మందిరానికి క్రమముగా వచ్చినటువంటి మీరు ఒక్క వారము ఆలస్యమైనా రాకపోయినా ఆయన మిమ్మల్ని గూర్చి ఎదురు చూస్తూ ఉంటాడంట. కొట్టు చప్పట్లు గట్టిగా. ఆయన ఎందుకొరకు ఎదురు చూస్తాడంటే ఆదరణ దొరికేటువంటి స్థలము గనుక ఆదరించాలని. దేవుని మందిరములోనే వారు ఆదరణ పొందుకోవాలని, దేవుని మందిరములోనే ఆదరించబడాలని, దేవుని మందిరములోనే ధైర్యపరచబడాలని దేవుని యొక్క ముఖ్య ఉద్దేశమై ఉన్నది. అందుకని మందిరములో నీకు ఏమి కావాలయ్యా అంటే ఆదరణ కావాలి. మందిరంలో నీకేం కావాలి చెప్పండి? నీకేం కావాలి? కీర్తనకాడు అంటాడు కదా, ఇందాక మనం పాడుకున్నట్లు, నీ వాక్యము నన్ను బ్రతికిస్తూ ఉంది, నా బాధలలో ఇదే నాకు నెమ్మది కలగ చేస్తూ ఉంది. బాధలలో నెమ్మది కలగ చేసే వాక్యము, ధైర్యం ఇచ్చే వాక్యము. హన్నకు జరిగిన పని ఏంటంటే గొడ్రాళ్ళు అటువంటి నింద పోతే చాలయ్య అని మందిరములో ఏడుస్తూ ఉంది. అందుకని దేవుని మందిరములో తల్లి లాంటిది. అక్కడ సేవకుడు అంటాడు, అమ్మా ఇశ్రాయేలీయుల దేవునితో నువ్వు ఏదైతే మనవి చేసుకున్నావో ఆయన నీకు దయచేయును అన్నాడంట. చూడండి, 1 సమూయేలు 1:17 అంతటా ఏలీ మాట్లాడుచు, నీవు క్షేమముగా వెళ్ళుము, ఇశ్రాయేలీయుల దేవునితో నీవు చేసుకునిన మనవిని ఆయన దయచేయునని గాక అని. చూడండి, ఆయన దయచేయును గాక అని ఆమెతో చెప్పగా. చూడండి, ఆమెకు అప్పటి వరకు ఆదరణ లేదు, అప్పటి వరకు నెమ్మది లేదు, అప్పటి వరకు సమాధానము లేదు, అప్పటి వరకు ధైర్యం ఎంత మాత్రమును లేదు.
ఎందుకు లేదయ్యా, ఎందుకు ధైర్యము లేదయ్యా అంటే, దేవుని మందిరములో ఎప్పుడైతే ఆమె అడుగు పెట్టిందో ఆ క్షణంలోనే ఆమె పరిపూర్ణమైనటువంటి ఓ శ్రేష్టమైనటువంటి ఆదరణ పొందుకున్నట్లు దేవుని వాక్యములో మనము చూస్తున్నాం. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభుని స్తుతిద్దామా? క్రీస్తునందు ప్రియ దేవుని ప్రజలారా, దేవుని వాక్యములో తల్లి లాంటి యొక్క సంఘము సేవకులమైన మేము, పాస్టమ్మ కావచ్చు, నేను కావచ్చు, మీకు ఆత్మీయమైనటువంటి తల్లిదండ్రులు, మీరు మాకంటే పెద్దవారే కావచ్చు, చిన్నవారే కావచ్చు, మీ అందరికీ మేము బాప్తిసం ఇచ్చాము గనుక, ప్రభువులో పెంచుతున్నాము గనుక, దేవుని వాక్యమైనటువంటి నిర్మలమైన పాల వలన మిమ్మల్ని పెంచుతున్నాము గనుక మీరు మా అందరికీ బిడ్డలాంటి వారు, మా అందరికీ కుమారులు కుమార్తె లాంటి వారు. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే గమనించాలి. ఆదరణ సేవకుడు కూడా ఎందుకు అంత ఖచ్చితంగా చెప్పాడంటే, ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరిని సేవకుడు ఎప్పుడు కూడా నిష్ఠూర పెట్టి పంపిస్తాడండి. ఎంతమంది వస్తారు నా దగ్గరికి తెలుసా? ఎన్ని సమస్యలతో వస్తారో తెలుసా? ఎన్ని బాధలతో వస్తారో తెలుసా? ఎన్ని ఇబ్బందుల్లో వస్తారో తెలుసా? ఎన్ని కష్టాలతో వస్తారో తెలుసా? కన్నీరు కారుస్తూ నా దగ్గరికి వచ్చి సమాధానము లేక అల్లాడిపోయేటువంటి కుటుంబాలు ఎన్నో. నా దగ్గరకు వచ్చి ఏడుస్తూ, అయ్యా నా పరిస్థితి ఇది, నా కుటుంబం ఇది, నా పిల్లలిది, నాకున్న రోగం ఇది కుదురపడాలని ప్రార్థన చేయండి. సేవకుడు ఎప్పుడు కూడా వారిని ఒక తల్లిలాగా, ఒక తండ్రిలాగా వారిని ధైర్యపరుస్తూ పంపిస్తాడు. చేతులు పైకెత్తి మంచిగా హలో ఏం చెప్పండి, మరోసారి చెప్పండి. వాక్యం వినాలి. సేవకుడు ఎప్పుడు కూడా, సేవకునిగా నేను వారిని ధైర్యపరుస్తూ, ఆదరిస్తూ, వారి ముఖాలు చూస్తాను. నేను పాస్టమ్మ చెప్తామా, అంత అన్నం పెట్టమ్మా, అమ్మ అంత టీ ఇవ్వమ్మా, అయ్యా వద్దయ్యా అంటారు. అంత అన్నం పెట్టి టీ తాగు, అన్నం తినో, నీళ్ళు తాగి వారు వెళ్ళిపోతే, అబ్బా నా ప్రాణానికి ఇప్పుడు నెమ్మదిగా ఉందయ్యా, ఎవరు నన్ను ఆదరించలేదయ్యా, మీరు ఆదరిస్తున్నారు. అమ్మా పాస్టమ్మ, అయ్యా పాస్టర్ గారు నిండు వందనాలు అయ్యా మీకు. ఎవరిని బట్టి? ఆదరణ మందిరములో ప్రతి ఒక్క విశ్వాసికి, ప్రతి ఒక్క దేవుని బిడ్డకు దొరుకుతుంది. కొట్టు చప్పట్లు గట్టిగా. సేవకుడు కూడా మొదటిగా తాగొచ్చావా, మత్తురాలుగా ఉన్నావు అన్నాడు, కానీ తర్వాత ఆమె బాధ అంతా కూడా విన్నాడు. సేవకుడు ఎప్పుడు కూడా విశ్వాసుల యొక్క బాధ అంతా కూడా వినాలి. అబ్బా నీతో మాట్లాడిన టైం నాకు లేదులే, ఫుల్ బిజీలే అనుకొని వెళ్ళిపోకూడదు. అది శాపం. విశ్వాసుల యొక్క బాధ సేవకుడు వినాలి. విశ్వాసుల యొక్క బాధ సేవకుడు ఎప్పుడైతే వింటాడో, సేవకుని నోట నుండి వచ్చేటువంటి దయగల మాటలు, ఆదరణ కలిగించేటువంటి మాటలు, సేవకుని నోట నుండి వచ్చేటువంటి ఈ ఆదరణ కలిగించేటువంటి మాటలు ఏం చేస్తాయంటే ధైర్యపరుస్తాయి. కొట్టు చప్పట్లు గట్టిగా. ధైర్యపరుస్తాయి. ఏలి సేవకుడు హన్నతో చెప్పిన మాట అదే, అమ్మ నువ్వు గొడ్రాలు, ఆ పిల్లలు లేరా, ఇంతకాలమైంది కదా, ఇంకా నీకేం పిల్లలు పుడతారు, అంతేలేగా, నీకు సంతాన యోగ్యము నీకు లేదు, బలము లేదు, శక్తి లేదు, ఆ నక్షత్రం లేదు, ఆ తిథి లేదు, నీ కర్మ ఇంతే, నీ సావు అని సేవకుడు మాట్లాడలేదు. సేవకుడు ఏమన్నాడంటే, ఇశ్రాయేలీయుల దేవునితో నువ్వు ఏదైతే మనవి చేసుకున్నావో, దేవునితో నువ్వు ఏదైతే మనవి చేసుకున్నావో, దేవునితో నువ్వు ఏదైతే మనవి చేసుకుని అడిగావో అది ఆయన నీకు ఖచ్చితంగా అనుగ్రహించునుగాక అన్నాడు. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. అనుగ్రహించునుగాక అంటే జరుగునుగాక. సేవకుడు తల్లి లాంటి వాడు. సేవకుడు ఎప్పుడు ఎలాంటి వాడు చెప్పాలి. సేవకుడు ఎలాంటి వాడు? తల్లి లాంటి వాడు. ఆదరించేటువంటి స్వభావం.
విశ్వాసుల ఎడల ప్రేమగా మాట్లాడే స్వభావం, విశ్వాసుల్ని పరామర్శించేటువంటి స్వభావం. సేవకుడు తల్లిదండ్రుల యొక్క పొజిషన్లో ఉన్నారు. చూడండి, సహజంగా అత్తారింట్లో ఏదైనా కానీ కష్టం వచ్చిందనుకోండి, ఎవరు చెప్పుకుంటారు? బిడ్డలు, అవునా కదా? ఆ ఇంటి కోడలు ఎవరు చెప్పుకుంటుంది? తల్లికి ఫోన్ చేసి, అమ్మ నా పరిస్థితి ఇది, నా కష్టం ఇది, నా బాధ ఇది అని మాట్లాడితే తల్లి ఏం చేస్తుందంటే ధైర్యపరుస్తుంది. తల్లి నెమ్మదిగా ఆదరిస్తుంది. జ్ఞానవంతురాలైతే ఏం చేస్తుందంటే, అమ్మ కష్టమైన సావైనా బతుకైనా వాడు త్రాగుబోతులోడే, తిరుగుబోతులోడే, ఏదో తెలుసో తెలియకో నీకు ఇచ్చి పెళ్లి చేశాం, అమ్మా ఏదో మా కర్మ ఇది, నువ్వు వాంతోనే కాపురం చేయాలి తల్లి, నువ్వు ఇంట్లో వచ్చి కూర్చుంటే మా పరువు ఏం గతి అవుతుంది, తల్లిదండ్రులు సంస్కారము నేర్పలేదని మాట్లాడతారేమో, కనుక నువ్వు ఎంత కష్టమైన రాని బిడ్డ ఓర్చుకొని అక్కడే నువ్వు కాపురం చేసుకుంటుండు. ఓ తల్లి పిల్లైన తర్వాతనో నిదానంగా అన్నీ కూడా కుదుట పడతాయి అని తల్లిదండ్రులు బిడ్డలకు చెప్తూ ఉంటారు. ఇంకొంతమంది తల్లిదండ్రులు ఏం చేస్తారంటే, వాడు కాకపోతే ఇంకో తెచ్చి పెళ్ళి చేస్తాను నీకు దిన మధ్యాహ్నానికి, వాడు నీకు అవసరం లేదు, ఏటికి సమానంగా వాడు ఎందుకు సరిపోడు నీకు, ఏం చేస్తారు? అది తల్లి ప్రేమ కాదు. తల్లి ప్రేమ ఎప్పుడు కూడా బలం ఇచ్చేటట్లు ఉండాలి, ఆదరించాలి, బలం ఇవ్వాలి. దేవుని స్తోత్రం కలుగునుగాక. అందుకని సామెతల గ్రంథంలో ఒక మాట ఉంటుంది, 22వ అధ్యాయము ఆ యొక్క 6వ వచనంలో ఒక చక్కని మాట రాయబడి ఉంటుంది. చూడండి ఒకసారిగా. తల్లిదండ్రులంట పిల్లలకు బాలుడు నడవలసిన త్రోవను వానికి నేర్పండి, వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడు. అంటే నీవు నీ పిల్లలకు నేర్పించాలి. తల్లిగా నీ బాధ్యత ఏంటంటే, అమ్మా మన జీవితం ఇంతే, మన బ్రతుకులు ఇంతే కదా, నెమ్మదిగా పని చేసుకుందాం, నెమ్మదిగా కష్టపడదాం, నెమ్మదిగా మనము ప్రయాసపడదాం. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డరా, తల్లి లాంటి ఒక ఆదరణ ఎప్పుడు కూడా బిడ్డలకు తల్లిదండ్రులు సపోర్ట్ చేస్తూ ఉండాలి. విషాన్ని నూరిపోయకూడదు బిడ్డలకు, విషాన్ని నూరిపోయకూడదు కుమారులకు. ఒక తల్లి ఉంది, తన కొడుకుకి ఎప్పుడు చూసినా కానీ కోపమే, ఎప్పుడు చూసినా కానీ శత్రువుల మీద ఎప్పుడు కూడా పగని కుమారునికి పెంచుతుంది. పాము యొక్క విషాన్ని కదా, ఏ విషానండి? పాము యొక్క విషాన్ని కదా పిల్లలకు పెంచినట్లు, పిల్లలకు నూరి పోసినట్లు, పాము విషాన్ని కదా ఎవరికి? పిల్లలకు నూరి పోసినట్లు. మీరు కింద కూర్చోండి. వాడు పేడ కొట్టినప్పుడు ఇబ్బంది అవుతుంది. కింద కూర్చో, లేకుంటే అక్కడ అవతలలో కూర్చో, మైక్ ఇష్టం కదా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. పాము విషాన్ని కదా నూరి పోసినట్లు నూరి పోసేదట. హతల్య అనబడిన తల్లి తన కుమారునికి పగను పెంచింది బైబిల్ గ్రంథంలో. చివరికి తన కుమారుడు చనిపోయాడు. దేవుని శాపము ఆ ఇంటి మీదకి వచ్చేసింది. తల్లి ఎప్పుడు కూడా పిల్లలకు విషయాన్ని ఊరిపోయకూడదు. సామెతల గ్రంథకర్త అంటాడు, నడవవలసిన త్రోవను వానికి నేర్పు. ఎవరు నేర్పించాలి? చెప్పాలి. ఎవరు నేర్పించాలి? ఏమ్మా, ఎవరు నేర్పించాలి? తల్లిదండ్రులు నేర్పించాలి. సేవకునిగా విశ్వాసులైన మీకు నేను ఒక క్రమాన్ని, ఒక ప్రేమను, ఒక మంచితనాన్ని,
నేను మీకు నేర్పించకుండా దుర్బోధనని మీకు బోధించాను అనుకోండి, ఎలా ఉంటుంది? పలకరే ఎలా ఉంటుంది? దుర్బోధ నేను ప్రేమించాను అనుకోండి, దుర్బోధనే నేను ప్రేమించి పోషించాను అనుకోండి, మీ హృదయాలు కూడా అంత కఠినంగా ఉంటాయి. మా పాస్టర్ మాకు ఇలాగనే వాక్యం చెప్పాడు, మేము ఇట్లనే ఉంటాము. వాక్యం అంటది, ఏది విత్తుతావో అదే కోస్తావు. ఏది విత్తుతావో కోస్తామా కోయమా? నువ్వు ఏది విత్తుతావో, చెడు విత్తావనుకోండి, సంఘములో సేవకునిగా నేను చెడే కోస్తా. పాపానే విత్తానుకోండి, పాపానే కోసుకుంటాను. నేను క్రీస్తు ప్రేమను మీలో విత్తాననుకోండి, క్రీస్తు ప్రేమ ఫలభరితముగా మారుతుంది. కొట్టు చప్పట్లు గట్టిగా. అందరిలో ఫలభరితముగా మారుతుంది. మీరు ఫలిస్తారు, అభివృద్ధి చెందుతారు, ఆశీర్వదించబడతారు. క్షమించేటువంటి తత్వము, క్షమించేటువంటి గుణము మీ హృదయాలలో ఉంటుంది. ఇది కార్యసిద్ధి జరుగునుగాక. క్రీస్తునందు ప్రియ దేవుని ప్రజలారా, దేవుని మందిరములో ఆదరణ దొరుకుతుంది. హన్నకు దొరికింది అదే. అమ్మా, ఇశ్రాయేలీయుల దేవునితో నువ్వు ఏదైతే, అంతటా ఏలంటున్నాడు, నువ్వు క్షేమముగా వెళ్ళుము. ఇశ్రాయేలు దేవునితో నువ్వు ఏదైతే, దేవునితో నువ్వు చేసుకున్న మనవిని ఆయన దయచేయునుగాక. ఎంత చక్కని మాట అండి. మనము ఆరాధించేటువంటి మన దేవుడు ఎవరు అంటే ఇశ్రాయేలీయుల కాపరి. ఎవరండి ఆయన? గొర్రెలకు మంచి కాపరి. కాపరి అయినటువంటి దేవుడు ఎప్పుడు కూడా తన మంద మీదనే దృష్టి, సేవకునికి సంఘం మీదనే దృష్టి, పరిచర్య మీదనే దృష్టి. అందుకని సేవకుడు ఎప్పుడు కూడా సంఘాన్ని, మందిరాన్ని, పరిచర్యను కనిపెట్టుకొని ఆదరిస్తూ ఉండాలి. దేవుని వాక్యంలో ఎవరు ఆదరణ పొందుకుంటారు, ఎవరు ఆదరణ పొందుకుంటారు చూద్దాం. బైబిల్ గ్రంథంలో నుండి యెషయా గ్రంథము 12వ అధ్యాయము 1వ వచనం చూద్దాం ఒకసారిగా. 12:1 ఆ దినమున మీరు ఇలాగు అందురు, యెహోవా మా మీద కోపపడితివి, నీ కోపము చల్లారెను, నిన్ను స్తుతించుచున్నాను, నీవు నన్ను ఆదరించి ఉన్నావు. ఇక్కడ ఎవరు ఆదరించబడతారు? ఏమ్మా, ఎవరు ఆదరించబడతారు అంటే కింద దేవుని స్తుతించేవారు. అందరూ చెప్పండి, ఎవరు ఆదరించబడతారు? దేవుని స్తుతించేవారు. దేవుణ్ణి ఎవరైతే స్తుతించగలుగుతారో, దేవునికి ఎవరైతే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉంటారో, ఎవరు దేవుని మహిమపరుస్తూ ఉంటారో వారందరూ కూడా ఆదరించబడతారు. కొట్టు చప్పట్లు గట్టిగా. దేవునికి స్తోత్రములు కలుగునుగాక. ఎవరు ఆదరించబడతారు? దేవుని స్తుతించేవారు. ఎందుకు ఆదరించబడతారంటే దేవుని ఎల్లప్పుడూ స్తుతించేటువంటి వారు ఖచ్చితంగా ఆదరణ పొందుకొనగలుగుతారు. స్తుతులకు పాత్రుడా, స్తోత్రార్హుడా, బేస్పెట్టు, యుగ యుగముండు వాడనా యేసయ్యా, పరలోకంలో తరతరాలుగా నిలకడగా నిలిచిన నాయే. చెప్పవచ్చు, పరలోకంలో నిలకడగా నిలిచిన, పాప భూమి నుండి రక్షించినావు, అంధకారము నుండి
పాపభూమి నుండి రక్షించినావు, అంధకారము నుండి కాపాడినావు, నీ ప్రేమను చూపి నీ కరుణను నాకు చూపి జీవింపచేశావు, నీ ప్రేమను చూపి నీ కరుణను నాకు చూపి. స్తుతులకు పాత్రుడా స్తోత్రార్హుడా, యుగ యుగముండు వాడ నా యేసయ్యా. స్తుతులకు పాత్రుడా, యుగ యుగముండు వాడ నా యేసయ్యా. పరలోకంలో తరతరాలుగా పడాలి చెప్పవచ్చు. పరలోకంలో తరతరాలుగా నిలకడగా ఆమేన్. నిన్ను స్తుతించుచున్నాను గనుక నీవు నన్ను ఆదరించి ఉన్నావు. హల్లెలూయా. స్తుతించేటువంటి ఒక మంచి అనుభవం నీ జీవితంలో ఉంటే నువ్వు ఖచ్చితంగా ఆదరించబడతావు. దేవుని స్తుతించేటువంటి ఒక మంచి అనుభవం నీ జీవితంలో ఉంటే నువ్వు ఖచ్చితంగా ఆదరణ పొందుకొనగలుగుతావు. ఎవరు ఆదరించబడతారంటే స్తుతించేవారే. దేవుని మందిరము తల్లి లాంటిదని చెప్పాను మీకు. అమ్మ ప్రేమ, తల్లి ప్రేమ, ఈ తల్లి ప్రేమ పంచేటువంటి మందిరం ఇది. తల్లి లాంటి ప్రేమను పొందుకున్న ప్రతి ఒక్కరూ దేవుని ఎవరైతే స్తుతించగలుగుతున్నారో స్తుతించదగిన వారందరూ కూడా ఆదరణ పొందుకుంటారు. హల్లెలూయా. స్తుతించేటువంటి ఒక మంచి అనుభవము నీ జీవితంలో ఉండునుగాక. స్తుతించేటువంటి అనుభవం నీ జీవితంలో లేకపోతే ఇప్పటికే కాదు ఇంకెప్పటికీ కూడా నీవు ఆదరణ పొందుకోలేవు. గుర్తుంచుకోండి. ఇప్పుడే కాదు ఇంకెప్పుడు కూడా నీవు ఏం పొందుకోలేవంట? ఆదరణ పొందుకోలేవు. అందుకని దేవుని స్తుతించేటువంటి ఒక మంచి అనుభవములో మీరు ఉండాలి. అదే యెషయా గ్రంథము 54వ అధ్యాయం 4వ వచనం చూద్దాము సరిగా. 54:4 భయపడకుము, నీవు సిగ్గుపడనక్కరలేదు, అవమానమును తలంచకుము, నీవు లజ్జపడనక్కరలేదు, నీవు నీ బాల్యకాలపు సిగ్గును మరచుదువు, నీ వైద్యపు నిందను ఇక మీదట జ్ఞాపకము చేసుకునవు. నిన్ను సృష్టించిన వాడు నీకు భర్త అయి ఉన్నాడు, సైన్యములకు అధిపతియగు యెహోవా అని ఆయనకు పేరు. ఇశ్రాయేలుకు పరిశుద్ధ దేవుడు, నీ విమోచకుడు, సర్వలోకమునకు దేవుడని ఆయనకు పేరు. దేవుని స్తోత్రం కలుగునుగాక. నువ్వు బాధపడవద్దు, అవమానపడవద్దు. ఇదిగో నా దేవుడు సెలవిచ్చేటువంటి మాట, సృష్టికర్త అయినటువంటి దేవుడే నీకు యజమానునిగా ఉన్నాడు, భర్తగా ఉన్నాడు, ఒక తండ్రిగా ఉన్నాడు, ఒక తల్లిగా ఉన్నాడు. ఆయన నీకు కలిగినటువంటి ప్రతి ఒక్క నిందను, బాధను, దుఃఖమును కొట్టివేయునుగాక. క్రీస్తునందు ప్రియమైన బిడ్డలారా, దేవుడు మనకున్నటువంటి ప్రతి విధమైన శోధనలో నుండి, ప్రతి విధమైన బాధలో నుండి, ప్రతి విధమైన ఆటంకములో నుండి, ప్రతి విధమైన ఇబ్బందుల్లో నుండి, ప్రతి విధమైన శాపగ్రస్తమైన వాటన్నిటిలో నుండి ఆయన మనల్ని రక్షించేటువంటి దేవుడని దేవుని వాక్యం మనకు చాలా స్పష్టంగా బోధిస్తూ ఉంది. చాలా స్పష్టంగా మనకు బోధిస్తూ ఉంది దేవుని వాక్యములో. చూడండి ఒకసారిగా దేవుని వాక్యములో నుండి
పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ గ్రంథంలో ఇంకొక మాట మీకు జ్ఞాపకము చేస్తున్నాను. ఏ విధంగా దేవుడు మనల్ని ఆదరిస్తాడు అంటే లూకాసు వార్త 7వ అధ్యాయము. లూకాసు వార్త 7వ అధ్యాయము. చక్కని మాట అక్కడ కనికరము చూపుట, ఆయన కనికరము చూపుట అనేటువంటి మాటను మనము చూద్దాము సరిగా. 12వ వచనం 13, 14 వరకు. ఆయన ఆ ఊరి గవిని యొద్దకు వచ్చినప్పుడు చనిపోయిన ఒకడు వెలుపలకి మోసుకొని పోబడుచుండెను. అతని తల్లికి అతడొక్కడే కుమారుడు. చూడండి, అతని తల్లికి ఆమె ఒక్కడే కుమారుడు, అతడొక్కడే కుమారుడు, ఆమె విధవరాలు. ఆ ఊరి జనులు అనేకులు ఆమెతో కూడా ఉండిరి. ప్రభు ఆమెను చూచి ఆమె యందు కనికరపడి ఏడవవద్దని ఆమెతో చెప్పి దగ్గరకు వచ్చి పాడెను ముట్టెను. మోయిచున్నవారు ముట్టగా మోయిచున్నవారు నిలిచిరి. ఆయన మాట్లాడుచు, చిన్నవాడా లేచి లెమ్మని నీతో చెప్పుచున్నాను అనగా, ఆ చనిపోయిన వాడు లేచి కూర్చుండి మాటలాగేట సాగెను. ఆయన అతని తల్లికి అప్పగించెను. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభును స్తుతిద్దామా. తల్లికి ఎందుకు అప్పగించాడు? కారణం ఏమిటి అంటే, తల్లికి సంతానము ఎవరు గుడక లేరు, ఒక్కడే కుమారుడు. ఆ కుమారుడు గుడక కాయల చేత బాధపడుతున్నాడు. ఆ కుమారుడు గుడక రోగము చేత బాధపడుతున్నాడు. ఆ విధవరాలు కూలి పని నాలి పని ఏదో చేసుకొని ఆ విధవరాలు తన కుమారుని కొరకు డబ్బంతా గుడక ఖర్చు పెట్టేసింది. పొలాలు అమ్మేసింది, ఆస్తులు అమ్మేసింది. నా కొడుకు బాగుపడితే చాలు కదా, నా కుమారుడు యొక్క రోగము కుదుట పడితే చాలు కదా, నా కుమారుడు స్వస్థత పొందుకుంటే చాలు కదా, నా కుమారుడికి ఆరోగ్యం వస్తే చాలు కదా. ఆ తల్లి డబ్బంతా కూడా ఖర్చు పెట్టేసింది, కానీ ఫలితం ఎంత మాత్రమును లేదు. స్టార్టపురంలో ఒక కుటుంబం ఉంది. ఆ కుటుంబ వ్యవస్థలో జరిగిన వింత ఏమిటంటే, ఒకే ఇంటిలో 4 మనుషులు చనిపోయారు. ఒకే ఇంటిలో సంవత్సరానికి ఒకరు, 2 సంవత్సరాలకు ఒకరు, 3 ఏళ్లకు ఒకరు, స్టెప్ బై స్టెప్. అందరికీ ఒకటే జబ్బు, టీబీ వ్యాధి. ఈ టీబీ వ్యాధి అటాక్ అయి శరీరములో ప్రతి అవయవాన్ని డ్యామేజ్ చేసేసి చంపేసి, ప్రతి అవయవాన్ని చంపేసి ఎన్ని మందులు పెడుతున్నా ఫలితం లేదు. నన్ను పిలిచారు, ప్రార్థన చేయమన్నారు, ప్రార్థన చేశాను. బయటకు వచ్చిన తర్వాత ఆ ఇంట్లో ఉన్న ఒక సహోదరి ఉంటే ఆమెకు చెప్పాను, ఈ ఇంట్లో ఇంకో మరణం కూడా సిద్ధంగా ఉంది అని చెప్పేసి అని వచ్చా. అయ్యా, నా తమ్ముడు బ్రతకాలయ్యా, మా పెద్దన్నయ్య చనిపోయాడు, నా తమ్ముడు ఒకడే ఉన్నాడయ్యా మాకు, వాడు బ్రతకాలయ్యా అని ఏడుస్తూ ఉంది. 4 అక్కలు ఉన్నారు, ఒక తమ్ముడు, అందరికంటే పెద్దోడు అన్నయ్య కూడా చనిపోయాడు. ఈ 4 అక్కల్లో ఒక ఆమె ముందుగానే చనిపోయింది, ఇతనికంటే ముందుగానే చనిపోయింది. తల్లి వృద్ధాప్యంలోనికి వచ్చింది.
నిన్న ఆదివారం తీసుకొచ్చారు. ప్రార్థన అయిన తర్వాత నేను ఇంట్లోనే చెప్పాను, నేను వారికి నాకు మరణము కనబడుతుంది, మరణమును చూస్తున్నాను నేను. అయ్యా ప్రార్థన చేద్దాం, కొట్టివేయమని ప్రార్థన చేద్దాం చెప్పేశాను నేను. మంగళవారం రోజు చనిపోయాడు. మీరు చూశారో లేదో, మంగళవారం చనిపోయాడు. అయ్యా నువ్వు చెప్పింది వాస్తవమే, నువ్వు చెప్పింది వాస్తవం. మరణము వెంటాడుతుంది, శాపము వెంటాడుతుంది. ఏడుస్తున్నారు బిడ్డలు, ఆదరణ లేక ఏడుస్తున్నారు. ఒక మాట చెప్పాను నేను, పాపము వలన వచ్చు జీతము మరణము అని రాయబడింది. మరణము ఆయన సెలవు లేకుండా జరగదు. మీరు ధైర్యంగా ఉండండి. ప్రభువుకి ఇష్టమైందిలే, పెళ్లి కాలేదు యవనస్తుడే, ప్రభువుకి ఇష్టమైందిలే, మీరు ధైర్యంగా ఉండండి అని చెప్పాను. తల్లి గుండెలు బాదుకొని ఏడుస్తూ ఉంది. అయ్యా నాకున్నది ఒకడే కొడుకయ్యా, నా వంశమయ నిలబడాలయ్యా అని ఏడుస్తూ ఉంది. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఆరోగ్యం ఉన్నప్పుడు, బలం ఉన్నప్పుడు, కండ ఉన్నప్పుడు, డబ్బున్నప్పుడు దేవుడు ఎవరికి కనబడరు. 4 రూపాయలు చేతులు ఆడుతుంటే, 4 రూపాయలు చేతులు ఆడుతూ ఉంటే, 4 రూపాయలు డబ్బులు చేతిలో ఉంటే, కళ్ళు నెత్తికెక్కి, కళ్ళు కనబడక, దారి ఏదో కూడా తెలియకుండా తగులుకుంటూ, మీసం మెలేసుకుంటూ, దువ్వుకుంటూ, రోడ్లమ్మడి ఒంటి మీద ఉన్న గుడ్డలు పంచ జారిపోతున్నా, నా ఇంతటి వాడు లేడు అని చెప్పేసి విర్రవిగుతూ ఉంటావే, నీ కుటుంబాన్ని శాపం వెంటాడుతుంది. దేవుని భయము లేకుండా తిరిగితే శాపం వెంటాడుతుంది. మరణాన్ని కొట్టివేయమని వారు ప్రార్థన చేయమన్నారు. నా వంతుగా నేను చేస్తా, కొట్టివేయమని అడుగుతాను. ఆయనకిష్టమైతే కొట్టివేస్తాడు, ఆయనకిష్టం లేదంటే కొట్టివేయడు. నేను నీ వంటి నరుడని వాటికంటే ముందుగా చెప్పాను మరణమని, వాటికంటే ముందుగా చెప్పాను అది కొట్టివేయట అసాధ్యమని. కానీ అడుగుతాను, నా వంతుగా దేవుని అడుగుతాను. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఆ వ్యక్తి యొక్క మరణము చాలా దయనీయముగా కనబడింది. మనుషులందరూ, అక్కలందరూ, తల్లి, ఆమె విధవరాలు ఏడుస్తూ ఉంది. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఈ అమ్మాయి అనబడిన నాయీను అనబడిన ఊరు, ఈ ఊరిలో విధవరాలు ఉంది. ఆ విధవరాల్ని ఆదరించేటువంటి వ్యక్తులు ఎవ్వరూ లేరు. ఆమెకు భర్త లేడు, ఇంకో ఆడ సంతానమో ఇంకో మగ సంతానమో లేరు. ఉన్నది ఒక్కడే కొడుకు. ఉన్నదెవరు? ఒక్కడే కొడుకు. అయ్యా నీవు చనిపోయినా, నేను చనిపోయినా నువ్వు బాగుంటే చాలు కదా నాన్న. బుధవారపేటలో ఓ పెద్ద ఆయనకు 64-65 సంవత్సరాలు, 64-65 సంవత్సరాలు. ఆర్టీసీ దాంట్లో మెకానిక్ సంబంధించిన వ్యక్తి. కర్నూలు 2వ డిపోలో పనిచేస్తాడు ఆయన, డీజిల్ మెకానిక్. ఆర్టీసీ గవర్నమెంట్ ఎంప్లాయీ. రిటైర్డ్ అయినాడు.
3 సంవత్సరాలు సంఘంలో పరిచర్య చేశాడు. చక్కగా 2 సంవత్సరాలు పరిచర్య చేశాడు. నేను మా పాశ్రమ కానీ బుధవారపేట ప్రార్థనకి వెళ్ళినప్పుడల్లా వాళ్ళు మమ్మల్ని ఎంతో చక్కగా ప్రేమించేవాళ్ళు. అయ్యా అక్కడెక్కడొద్దు, మా ఇంటి ముందరనే సువార్త పెట్టండి, మా ఇంటి ముందరనే ప్రార్థన పెట్టండి అని చెప్పేసి అనేవాళ్ళు. అరవై 64 ఏండ్ల వృద్ధుడు, 64-65 ఏండ్ల వృద్ధాప్యున్నటువంటి ఒక రిటైర్డ్ ఎంప్లాయీ, ఆయన తల్లి ఉంది, ఆమెకు 85-86 ఏండ్లు 90 ఏళ్ళు దగ్గర ఉంటాయేమో. పండు ముసలం నడుస్తులాడుతుంది. ఆమె కొడుకు చనిపోయినాడు. ఆ కొడుకుడికి క్యాన్సర్ వచ్చింది. కీమోథెరపీ పెడితే ఈ కీమో పెట్టినప్పుడు బాడీ సహకరించక ఆయన చనిపోయాడు. పాపం మంచి ఆత్మీయుడు, ప్రార్థనాపరుడు, దేవుడు అంటే చాలా విశ్వాసం, చాలా భయం. ఆ తల్లి కొడుకు యొక్క 2 కాళ్ళు పట్టుకొని ఏడుస్తూ ఉంది. నాన్నా జోసెఫ్ నేను చనిపోయినా బాగుండు కదా అంటుంది. ఇంకో కొడుకున్నాడు పక్కన, ఇంకో కొడుకున్నాడు అమ్మను, అమ్మా నేనున్నాను కదమ్మా అని ఆదరిస్తున్నాడు. కానీ ఆమె ఆదరణ పొందుకోలేకపోతుంది. అంత వయసు వచ్చింది కదా, సరే నేను చనిపోలేదు, నా కొడుకు కాలమైపోయినాడు, ఏదో అందరూ చూసుకున్నాడులే అటువంటి ఆ తృప్తి ఆమెలో లేదు. ఎందుకంటే 9 మాసాలు మోసి కని పెంచాను కదా, నాకున్నది ఒకడే కొడుకు, నాకున్న మంచి కొడుకు కదా అని ఆ తల్లి ప్రేమ అలాంటిది. 2 కొడుకులు, 3 కొడుకులు, వాళ్ళు 3 అన్నదమ్ముళ్ళు. వారి ఇంట్లో నేను ప్రార్థన చేశాను. ఆ తల్లి ఏడుస్తూ ఉంది. ఆ శవం దగ్గర నేను ప్రార్థన చేసి వచ్చేసాను. ఆ తల్లి ఏడుస్తుంది, నేను చనిపోయినా బాగుండు కదా నాన్న అంటుంది. ఇంకా 2 కొడుకులు ప్రక్కన ఉన్నటువంటి తల్లికి ఆ మాట మాట్లాడుతున్నప్పుడు మీకు అర్థమవుతుందా? 2 కొడుకులు ప్రక్కన ఉన్న, నీకంటే ముందు నేను చనిపోవాలి కదా, నేను చనిపోయినా బాగుండు కదా అని మాట్లాడుతూ ఉంది. ఆ తల్లి యొక్క హృదయ ఘోష ఎంత ఉందో చూడండి. అంటే ఇంకా కొడుకులు ఉన్నా, కొడుకులు ఎవ్వరు లేని, కూతురులు ఎవరు లేని, ఆదరించేటువంటి వ్యక్తులు ఎవ్వరు లేని ఒక రిక్తురాలిగా మిగిలిపోయినటువంటి ఒక తల్లి ఈ విధవరాలు. మీకు అర్థమవుతుందా? ఎవ్వరు కూడా లేరు. అక్కడ రాసిన మాట ఏమిటంటే, అతని తల్లికి అతడు ఒక్కడే కుమారుడు. బంధువులు వెనక వస్తున్నటువంటి జన సమూహం అందరూ, అమ్మ పోతే పోన్లేమ్మా, దేవుడు అటు వరకే రాసి పెట్టాడులే, ఏడ్చొద్దులే, ఏడ్చకాకులే, ధైర్యంగా ఉండులే, ఏడ్చకాకులే అని మాట్లాడుతున్నారు. కానీ ఆమెకు ధైర్యం రావట్లేదు, ఆదరణ పొందుకోలేకపోతుంది. ప్రభువు ఆమెను చూశాడు, ఆమె వెనక వచ్చిన వారిని చూశాడు, పాడమోస్తున్న వారిని చూశాడు. చూసి తల్లి దగ్గరికి వెళ్ళకుండగా, చూడండి ప్రభు బిడ్డరా, తల్లిని ఏమాత్రమును ఆమెను కించపరచకుండగా, అధైర్యపరచకుండగా ధైర్యముగా ఉండని ప్రభు ఆమెతో చెప్పి, మోయుచున్న వారి దగ్గరికి వెళ్ళి పాడను ముట్టి, చిన్నవాడా లే అన్నాడు. లే అనగానే చనిపోయిన చిన్న పిల్లవాడు, యవనస్తుడు లేచాడు, కూర్చున్నాడు, నడిచాడు, మాట్లాడుచున్నాడు. తల్లి దగ్గరికి తీసుకొని తల్లికి అప్పగించేసరికల్లా ఆ తల్లి యొక్క హృదయము అంతో ఇంతో కాదు, చెప్ప సఖ్యము కాని గొప్ప ఆనందము తల్లి హృదయంలో ఉంది. కొట్టు చప్పట్లు గట్టిగా, దేవునికి స్తోత్రములు కలుగునుగాక. ఆదరణే లేని వాడనయ్యా, ఆదరించి నన్ను కాయుమయ్యా, ఆదరణకు నీవే
ఆదరణ ఆదరించినావే నా యేసయ్యా, నిత్య సంకల్పమే నా యేసయ్యా, నీవు పిలచిన పిలుపు నజరేయుడా, నన్ను పిలచిన పిలుపే నా మెస్సయ్యా. ఏ పాటి వాడను ఎరుగుదువు, ఎంతటి వాడను నీకే తెలుసు. ఏ పాటి వాడను ఎరుగుదువు, ఎంతటి వాడను నీకే తెలుసు. ఏమున్నది నాలో యేసయ్యా, ఎందుకు పిలిచావో నీకే తెలుసు. నిత్య సంకల్పమే నా యేసయ్యా, నీవు పిలచిన నజరేయుడా, నన్ను పిలచిన పిలుపే నా మెస్సయ్యా. ఆమేన్. తల్లికి అప్పగించేశాడు, ఇదిగో అమ్మ నీ కుమారుడని. యేసుక్రీస్తు ప్రభువారు మనకు పరమ తండ్రి. యేసుక్రీస్తు ప్రభువారు మనకు పరమ దేవుడై ఉన్నాడు గనుక ఆయన మనలను ఆదరించే దేవుడు. హల్లెలూయా. ఆదరించే దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు. ఎవరయ్యా అంటే ఎవరండి చెప్పాలి, ఎవరు? ఆయన ఆదరించే దేవుడు. నువ్వు ఏ కష్టాల్లో ఉన్నావో, ఏ బాధలతో ఉన్నావో, ఏ కన్నీటి మధ్యలో ఉన్నావో, మనుషులు పైకి మాత్రమే నిన్ను ఆదరించవచ్చు, కానీ శాశ్వతంగా నిన్ను ఆదరించేది ఎవరంటే యేసుక్రీస్తు ప్రభువారు మాత్రమే. హల్లెలూయా. శాశ్వతంగా నిన్ను ఆదరించేది ఎవరంటే యేసుక్రీస్తు ప్రభువారు మాత్రమే. వినాలి, యేసు ప్రభువారు మాత్రమే పరిపూర్ణంగా నిన్ను ఆదరించగలడు. అందుకే నాకు ఆ మాట చాలా సంతోషం కలగచేసింది. ఏంటంటే ప్రభు అంటున్నాడు అక్కడ, ఆయన మాట్లాడుతూ 14వ వచనంలో ఆ తల్లితో, చదువు తల్లి, ఏడవవద్దని ఆమెతో చెప్పి, చూడండి 13వ వచనంలో ప్రభు ఆమెను చూచి ఆమె యందు కనికరపడి మాట్లాడుచు ఏడవవద్దని ఆమెతో చెప్పి దగ్గరకు వచ్చి పాడెను ముట్టెను. మోయిచున్న వారు నిలిచిరి. ఆయన మాట్లాడుచు, చిన్నవాడా లెమ్మని నీతో చెప్పుచున్నాను అనగా, చనిపోయిన వాడు లేచి కూర్చుండి మాట్లాడసాగెను. ఆయన అతనిని అతని తల్లికి అప్పగించెను. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభు వారి ప్రేమ చూడండి, తల్లికి అప్పగించెను. సిలువలో యేసుక్రీస్తు ప్రభు వారు చనిపోయేటప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క బాధ్యత అంతా కూడా ఎవరికి అప్పగించాడు? పక్కన ఉన్నటువంటి శిశువునకు అప్పగించాడు. ఇదిగో యోహాను నీ తల్లి, అమ్మా ఇదిగో నీ కుమారుడు. అదే గనక ఉదాహరణకు ఆయనకే గనక పెళ్ళై కుమారులు పుట్టింటే, ఇదిగో మా అమ్మంది జాగ్రత్త, ఇదిగో మీ జేజను బాగా చూసుకోండి, ఎవరు చెప్తారు? అవునా కదా? కొడుకు చెప్తాడు. కానీ ఎవరు లేరు. బ్రహ్మచారి యేసు ప్రభు వారు కన్యకకు పుట్టాడు, 33 సంవత్సరాలు ఈ లోకంలో జీవించాడు. తల్లి బాధ్యత మరవకూడదని, అమ్మా ఇదిగో నీ కుమారుడు, ఇదిగో నీ తల్లి. తల్లిని ప్రేమించాడా, ప్రేమించలేదా? అర్థమవుతుందా? కొంతమంది కుమారులు ఉంటారు దుర్మార్గులు, దుష్టులు, తల్లికి ముద్ద కూడు కూడా పెట్టలేరు, తల్లిని ప్రేమించలేడు. అమ్మా అని నోరార పిలిచి నాకు ఇది చేసి పెట్టమ్మా అని కూడా పలకరీలేరు. ఎంత దుర్మార్గులండి. కొంతమంది తల్లి నాతో, పాస్టర్ గారు వాడు నాతో మాట్లాడండి, పాస్టర్ గారు వాడు నాతో మాట్లాడండి, కొంచెం చెప్పండి వానికి. లేస్తే ఫ్రెండ్స్ అంటాడు, ఊరి మీద పడిన పశువుల ఉరల్లో తిరిగి వస్తాడు, 3 పూట్ల పల్లెలు తింటాడు,
ఉతికిన బట్టలు వేసుకుంటాడు, ఇస్త్రీ కావాలంటాడు, మంచి షూస్ కావాలంటాడు, అద్దాలు కావాలంటాడు, బైక్ కావాలంటాడు, పెట్రోల్ కావాలంటాడు, అన్నీ పిచ్చుకుంటాడు. అమ్మా అనే మాట కూడా వాడు మాట్లాడాడు, దుర్మార్గుడు. ఏం చెప్పు, చేసుకోపో, నీవు పెద్దలే, భక్తి పరాలు నువ్వు పెద్దలే, అదిలే ఇదిలే అని నోటికి ఇష్టం వచ్చినట్టు మాడుతానండి. నేను అంటాను, నీ కొడుకును పెంచేటువంటి విధానములు పెంచావా? ఒకడే కొడుకు నెత్తన పెట్టుకుని తిరిగిందామే. చివరికి ఏమైందంటే వాడు త్రాగుడుకు అలవాటు పడిపోయి బంగారు పెట్టెలో మధ్యలో డివైడర్ స్తంభం ఉంటే దానికి కొట్టి తల పగిలి, మీకు చాలాసార్లు చెప్పాను, మెదడు అంత కూడా చిట్లిపోయింది. మెదడు అంతా చిట్లిపోయింది. పెంచక, తల్లి కానీ బాధ్యత క్రమములో పెంచక. మా తల్లి మమ్మల్ని ప్రార్థనలోనే పెంచింది. మొదట మా అమ్మ రక్షణ పొందింది. మా అమ్మ తర్వాత మా అన్నలు భయంకరమైనటువంటి త్రాగుబోతులు. మా పెద్దన్న కానీ, మా చిన్నన్న జక్కయ్యన కానీ భయంకరమైన త్రాగుబోతు. నా తల్లి ఎంతగా కన్నీరు గార్చుంటుందండి. ఈరోజు నా సేవకులు అంటే గౌరవిస్తారు మా అన్నలు. వాళ్ళు ఎక్కడైనా కానీ, పని దగ్గర కానీ, ఇంట్లో కానీ, చర్చిలో కానీ సేవకుడు వస్తుందంటే లేచి నిలబడతారు, భయపడతారు. వాళ్ళకు నాకు 5-6 సంవత్సరాలు తేడా. మా పెద్దన్న 10 ఏళ్ళు పెద్దోడు, పైగానే పెద్దోడు. ఎంత భయం అండి! ఎవరిని బట్టి విలువ దొక్కింది మనకు? మా అన్నలందరూ కూడా దేవుని భయములో పెరుగుతున్నారు. మా అన్న కుమారులు శాంతిరాజు కానీ, సంసోను కానీ, నాన్న పలాందిరా అని శాంతిరాజుకు ఫోన్ చేస్తాను, నిమిషాల మీద పని చేసి పెడతాడు. అమ్మో మా బాబాయ్ సేవకుడు, అమ్మో నా తమ్ముడు సేవకుడు, నిమిషాల మీదనే పరుగెత్తుతారు ఏ పని చెప్పినా కానీ. అంటే కుటుంబం గురించి చెప్తున్నాను నేను. అయితే మా తల్లి ప్రార్థన లాంటిది, కన్నీటి ప్రార్థన. మా ఇల్లు చాలా చిన్న ఇల్లు, రేకుల ముందు జమ్ము వార్పాకు ఉంటుంది. మా ఇంట్లో లోపల కానీ బయట కానీ ఫొటుకే. వర్షాకాలం వచ్చిందంటే కానీ గిన్నెలు పెట్టుకునే వాళ్ళం. అలాంటి స్థితిలో, అలాంటి దయనీయమైన స్థితి. మా అమ్మ విధవరాలు, మేమందరం కూడా చిన్న పిల్లలం. మా నాన్న చనిపోయినప్పుడు మా అమ్మ ఒక్కదాని మీద భారం పడింది. తర్వాత మా పెద్దన్న కొంచెం పనికి వెళ్తూ గాసము పనులకి పోవడం మా అమ్మతో పాటు. తర్వాత మా చిన్న జక్కయ్యన్న ఊర్లో రెడ్ల గారింట్లో గాసాలు, పెద్దగేం కాదు, 2000కు 1000 రూపాయలకు 3000కే గాసాలు. కుటుంబ భారమును చూసి జక్కన కూడా సామాన్య కష్టపడలేదండి. మా తమ్ముళ్ళు చిన్నపిల్లని, మా అమ్మ విధవరాలని చాలా కష్టపడ్డారు మా అన్నలు మా కొరకు. కష్టపడి ఏం చేశారండి? ఆస్తులు సంపాదించారా, ఇల్లు కట్టించారా, మేడలు కట్టించారా? ఇల్లు మేడలు కట్టించాల్సిన అవసరం లేదు. 30 ఏళ్ళ క్రిందట ముద్దన్నం దొరికితే చాలు. ఏమ్మా, పిల్లలకు కడుపు నింపుకుంటే చాలు ఆ రోజుల్లో, 30 ఏళ్ళ క్రిందట. అలాంటి దయనీయమైనటువంటి స్థితులు ఆ రోజులు అవి. మా అమ్మ విధవరాలుగా ఉండి మమ్మల్ని చూసుకుంటూ కన్నీరు కార్చి ప్రార్థన చేసేది మా కొరకు. ఇక్కడ మీరు చాలామంది తల్లులు ఉన్నారు. మీ కుమారులు మీ ఇంట్లో ఎలా ఉన్నారో నాకు తెలియదు. తాగుబోతులుగా ఉన్నారో, తిరుగుబోతులుగా ఉన్నారో, దొంగలుగా ఉన్నారో, వ్యభిచారులుగా ఉన్నారో నాకు తెలియదు. కానీ ఇదిగో, మీరు గనక కన్నీటి ప్రార్థన చేస్తే ఆ కన్నీటి ప్రార్థన ద్వారా మీ పిల్లలు రక్షణలో వస్తారు. ఒకటో చప్పట్లు గట్టిగా. ఆగస్టిన్ అనబడిన ఒక సేవకుడు సుమారు 1500 సంవత్సరాల క్రిందట ఆమెకు ఒకడే కొడుకంట. ఆ కొడుకు నిమిత్తము ఆ తల్లి కన్నీటి ప్రార్థన చేసిందంట. ఆ తల్లి కన్నీటి ప్రార్థన చేసింది. ఏమని ప్రార్థన చేసిందంటే, అయా త్రాగుబోతుగా ఉన్న నా కొడుకును మార్చండి ప్రభువా,
తిరుగుబోతుగా ఉన్న కొడుకుని మార్చండి, నీ వైపునకు మళ్ళించండి అని చెప్పేసి కన్నీటి ప్రార్థన చేసిందంట. ఆ కన్నీటి ప్రార్థన చేస్తారు కల్లా ఆగస్టిన్ అంట యవన కాలంలోనే దేవుని యందు త్రాగు నుండి విడుదల పొందుకొని, దేవుని దర్శనం పొందుకొని, ప్రభువునందు విశ్వాసం ఉంచిన వాడై దేవుని సేవ చేయడం ప్రారంభించాడంట. ఆ తల్లి అంటది, ఆ తల్లి కొడుకు కొరకు దేవుని సన్నిధిలో కన్నీరు కార్చి ప్రార్థన చేసిందంట. కొడుకు బలమైన సేవకుడు, పెద్ద సేవకుడు అయిన తర్వాత ఒక ఇంటర్వ్యూ చేశారంట. అయ్యా పాస్టర్ గారు, మీరు దేవుని రాజ్యంలో ఎలా ఉన్నారు, ప్రభు సేవకు ఎలా సమర్పించుకున్నారు అని ప్రశ్నించి అడిగితే ఆయన చెప్పిన మాట ఏమిటంటే, నా తల్లి కన్నీటి ప్రవాహములో నుండి దేవుని రాజ్యములోనికి కొట్టుకొచ్చాను అన్నాడంట. కొట్టు చప్పట్లు గట్టిగా. ఎక్కడి నుంచి అండి? తల్లి కన్నీటి ప్రవాహములో నుండి, నా తల్లి కన్నీటి ప్రవాహములో నుండి ఎక్కడికి కొట్టుకొచ్చాడంట? పలకరే, దేవుని రాజ్యములోని, అంటే దేవుని సువార్త ప్రకటించేటట్లు నేను అయ్యాను, సేవకునయ్యాను నా తల్లి కన్నీటి ప్రార్థనని. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డరా, తల్లిదండ్రుల యొక్క కన్నీటి ప్రార్థన బిడ్డలకు ఉండాలి. ఎవరికి ఉండాలి చెప్పరే? నాకేం అవసరం, ఉంటే ఉండని, పోతే పోని, సస్తే సావని. దుర్మార్గురాలు తల్లివి, నీదో బతుకు, సావరాదు అంత ఫుర్లమందాగి. పిల్లల్ని అలాగే నేను పెంచేది. తల్లిగా నీ బాధ్యత ఏంటంటే కన్నీరు కార్చాలి. నా కొడుకు ప్రభువా మంచి క్రమంలో పెరగాలి, విద్య బుద్ధి కలిగి జ్ఞానముతో ఎదగాలని ప్రార్థన చేయాలి. అంతంత మాంసం తెచ్చుకొని తినడమే సరిపోతుంది, కానీ చర్చికి పోండిరా, పోదాం అని చెప్పదు. ఎంత దుర్మార్గురాలివి నువ్వు. దేవుని సన్నిధికి వెళ్దామని చెప్పవు. నీకు అవసరం ఉంటే అన్ని పనులు చెప్పించుకుంటావు. చర్చికి రమ్మని చెప్ప, నీకేం మాయరోగం? నీకు ఫయకాలం వచ్చింది, దానికి ఏం మాయరోగం? నడిపించలేవు దేవుని సన్నిధికి నీ పిల్లల్ని. ఈరోజు నువ్వు బ్రతికి ఉన్నప్పుడే చెప్పలేనప్పుడు రేపు నువ్వు చనిపోతే నీ పిల్ల యొక్క ఆత్మ ఎక్కడికి వెళ్ళిపోవాలి? ఏమ్మా తల్లులు మీరున్నారు ఇక్కడ, మీ పిల్లలకు మీరు ఏం చెప్పుకుంటారు? నా తల్లి నన్ను ఈ విధంగా పెంచింది, నా తల్లి నన్ను చర్చికి రమ్మని పిలవలేదు, ప్రార్థనకి రమ్మని పిలవలేదు, నన్ను గొడవ చేయలేదు, బలవంతము చేయలేదు. ఆగస్టిన్ తల్లి బలవంతము చేయలేదు, కన్నీటి ప్రార్థన చేసింది. ఎన్ని రాత్రులు ఏడ్చిందో, ఎంతకాలం ఏడ్చిందో, ఎన్ని సంవత్సరాలు ఏడ్చిందో. కొడుకు పాడైపోతుంటే, కొడుకు నాశనం అయిపోతుంటే, కొడుకు దేశదిమ్మరిగా తిరుగుతూ ఉంటే, కొడుకు త్రాగుబోతే రోడ్ల మీద తిరుగుతూ ఉంటే, కొడుకు అక్రమ సంబంధాలు పెట్టుకుని తిరుగుతూ ఉంటే, కొడుకు విచ్చలవిడిగా బ్రతుకుతూ ఉంటే, చూడండి తల్లి హృదయం తరుక్కుపోతూ ఉంది, తల్లి హృదయము వేదనతో ఉంది. అందుకని ఆ తల్లి చేసిన పని ఏంటంటే కన్నీరు కార్చి ప్రార్థన చేసింది. ప్రియ దేవుని బిడ్డ, నువ్వు నీ కుమారుని కొరకు నువ్వు ఎంతసేపు ప్రార్థన చేస్తున్నావు? నీ కుమార్తె కొరకు నువ్వు ఎంతసేపు ప్రార్థన చేస్తున్నావు? ఏ రోజైనా కానీ ఒక వారం రోజులు, ఒక 3 రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేసేవా నీ పిల్లల కొరకు? తలుపులు వేసుకొని నీ పిల్లల కొరకు నువ్వు గోచాడుకున్న రోజులు ఉన్నాయా? లేవే. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డరా, ఈ తల్లుల దినోత్సవంలో చెప్పేటువంటి మాట ఏమిటంటే, తల్లిగా నీ పని ఏంటంటే నీ పిల్లల కొరకు కన్నీరు కార్చి ప్రార్థన చేసే బాధ్యత తండ్రిగా తల్లిగా నీ మీద ఉన్నది, నీ మీద ఖచ్చితంగా ఉన్నది. ఒకటి గుర్తుంచుకోండి, నువ్వు ప్రార్థన చేయాలి. యెహోషువ అంటాడు, నేను నా ఇంటి వారు యెహోవాను సేవిస్తున్నాము. తిమోతి తల్లి ఉంది, తిమోతి యవనస్తుడు, తల్లి ప్రార్థన పర్రాలు. తిమోతి యొక్క అవ్వ కూడా ఒక మంచి ప్రార్థన పర్రాలు. తిమోతి యవనస్తుడు పౌలు గారికి పరిచర్య చేసేంత స్థాయి ఎక్కడి నుంచి వచ్చిందంటే, తిమోతి
అవ్వ. తిమోతి అవ్వ మంచి ప్రార్థన పరురాలు, పరిచారకురాలు. ఆమె కూతురు తిమోతి తల్లి. తిమోతి తల్లి యొక్క తల్లి తిమోతి అవ్వగారు, తిమోతి తల్లిగారు, తిమోతి ముగ్గురు కూడా మంచి ప్రార్థనలో పెరిగారు. పౌలు గారు సాక్ష్యం ఇచ్చేది అదే. మీ అవ్వలో నేను భక్తిని చూశానయ్యా, తర్వాత మీ అమ్మలో కూడా ఆ భక్తిని చూశానయ్యా. ఇప్పుడు నువ్వు పరిచర్య చేస్తున్నావు, దేవుని సంఘాన్ని కడుతున్నావు, దేవుని సేవ చేస్తున్నావు. తిమోతి, నీ గురించి నాకు బాగా తెలుసు, నువ్వు జాగ్రత్తగా ఉండు అని హెచ్చరికతో పౌలు గారు తిమోతికి రాస్తున్నటువంటి 2 పత్రికలు అవి. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని వాక్యము ఎప్పుడు కూడా నిరర్ధకము కాదు, ఆదరించేటువంటి వాక్యము. అందుకని ఒకని తల్లి వాణిని ఆదరించినట్లు నేను మిమ్ములను ఆదరిస్తాను అన్నాడు. హల్లెలూయా. యేసు ప్రభువారు మనకు తండ్రి లాంటి వారు. దేవుని మందిరం మనకు తల్లి లాంటిది. ఈ తల్లి ఆదరణ కలగచేసేది. ఇక్కడ అందరూ చిన్నలు మొదలుకొని పెద్దల వరకు ఆదరణ పొందుకొని వెళ్ళిపోవాలి. హల్లెలూయా. ఆదరణ పొందుకొని వెళ్ళిపోవాలి. అట్టి ఆదరణ నా దేవుడు నీకు, నీ కుటుంబానికి దయచేసి నిన్ను ఆశీర్వదించునుగాక. దేవుని స్తుతించే వారందరూ మంచి ఆదరణ పొందుకుందురుగాక. దేవుడు తన పరిశుద్ధ మాటలు దీవించునుగాక. అందరం లేచి నిలబడదామండి. అందరం లేచి